బ్రేకింగ్ న్యూస్ ముఖ్యమంత్రి రేవంత్ తో టీపీసీసీ చీఫ్ భేటీ ముగిసింది. గంటన్నరకు పైగా సాగిన ఈ సమావేశంలో కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగినట్టు సమాచారం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక వ్యూహాలపై చర్చించారు. బోర్డు, కార్పొరేషన్ డైరెక్టర్ల పోస్టుల నియామకాలను సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని నిర్ణయించారు. జనహిత పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, పరిష్కారాలపై చర్చించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ నెల 16 లేదా 17 తేదీలో టీపీసీసీ, పీఏసీ సమావేశం ఉండే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు ఫోన్లు అందిస్తారు. వాసు, చెప్పండి, మరి ఈ రోజు జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలపై చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు? డీటెయిల్స్ ఏంటి? సకల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో కూడా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దాదాపు గంటన్నర పైగా భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి కూడా కీలక అంశాలపై చర్చించారు. ఈ నెల 16 లేదా 17 అంటే ఆగస్ట్ 15 తర్వాత టీపీసీసీ పీఏసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. అయితే పీఏసీ సమావేశంలో మెజార్టీ నాయకుల అభిప్రాయాల మేరకు 42% రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశం పైన కూడా చర్చించారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా ఈ అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అది ఇప్పటికే రిజర్వేషన్లపై అనేక రకాలుగా ప్రయత్నాలు సాగించినప్పటికీ ఇటు ఢిల్లీ పార్లమెంట్ లో కానీ, లేదంటే ఇక్కడ గవర్నర్ దగ్గర ఉన్నటువంటి ముసాయిదా బిల్లుకు సంబంధించి కానీ ఎక్కడ కూడా ఆమోదం లభించిన నేపథ్యంలో కూడా రేపు రాబోయేటువంటి స్థానిక ఎన్నికల గురించి, ఎందుకంటే హైకోర్టు ఇచ్చిన గడువులు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 42% కల్పించేందుకు ఎలా ముందుకు వెళ్లాలన్న అంశం పైన కూడా పీఏసీ సమావేశంలో మెజార్టీ సభ్యుల అభిప్రాయం తీసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నామని చెప్తాను. దీనికి సంబంధించి 16 లేదా 17 ఈ నెల ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఇక కార్పొరేషన్లు, బోర్డుకు సంబంధించిన డైరెక్టర్ల నియామకాలకు సంబంధించి కూడా సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రధానంగా జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అనేక రకాల ఊహాగానాలు, అభ్యర్థుల టికెట్లతో పాటు ఇప్పటికే అన్ని పార్టీలు కూడా రకరకాలుగా ప్రచారం చేస్తున్న నేపథ్యానికి సంబంధించి కూడా ఇప్పటికే సమాయత్తమయ్యారు. ఇప్పటికే వార్డు లెవెల్ నుంచి కూడా ఇప్పటికే ఇన్ఛార్జీలు నియమించినటువంటి పార్టీ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సినటువంటి అంశాలు, వ్యూహాల గురించి కూడా చర్చ జరిగింది. ఇక ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా జనహిత పాదయాత్రకు సంబంధించి ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా చేసినటువంటి జనహిత పాదయాత్ర సందర్భంగా ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులు ఏంటి, ఆ విజ్ఞప్తులకు సంబంధించినటువంటి పరిష్కార మార్గాలు ఏంటి అన్న అంశాలపైన కూడా చర్చించారు. ఇక ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు చేపట్టినటువంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి మరింతగా విస్తృతంగా తీసుకెళ్లాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి పదే చెప్తా ఉన్నాడు, చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా ప్రజల్లోకి వెళ్ళడం లేదు. నాయకులు గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా మంత్రులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకా కింది స్థాయి కార్యకర్తలు కూడా చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి, పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలి అన్న అంశానికి సంబంధించి కూడా మరోసారి ముఖ్యమంత్రితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా చాలా విస్తృతంగా దీన్ని ప్రచారం చేయాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంశం పైన చర్చించడం తెలుస్తుంది. ఇక పూర్తిగా దాదాపు గంటన్నర పాటు సాగిన అంశాలకు సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు అయితే ఆ పీఏసీ సమావేశం సంబంధించి 42% రిజర్వేషన్ నిర్ణయంతో పాటు ఇక ఇప్పటికే పెండింగ్ లో ఉన్నటువంటి కార్పొరేషన్, బోర్డు సంబంధించిన డైరెక్టర్ల పోస్టులు, ఇక జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికలు, జనహిత పాదయాత్ర సందర్భంగా వచ్చినటువంటి ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల పరిష్కారం, ఇక ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లో తీసుకురావడం, ఈ 5 అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చించారు. దీనిపైన ఒక కీలక నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.